ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పేషెంట్ కేర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా డిపార్ట్మెంట్లు వారిగా పనిచేసే వాళ్ళు ఇవాళ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన వాళ్ళ జీతాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోయేసరికి ఎలక్షన్ కోడ్ అని చెప్తూ వచ్చేసరికి ఇవాళ ధర్నాకు వచ్చే పరిస్థితి. ఒక్కసారి జీతాలు ఆగిపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, వాళ్ళు ఏడ పని చేస్తున్నారు, ఏడేటికి వెళ్ళి వచ్చినారని తెలుసుకుందాం. సో ఇవాళ జరిగే ఇక్కడ ఉండే ధర్నాకి కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ జిల్లాలకు వెళ్ళి రోడ్ ఎక్కి ఇవాళ రావాల్సిన పరిస్థితి. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? మా పేరు సద్గుణమ్మ. ఏడికెళ్ళి వచ్చారు? ఉస్మాన్ హాస్పిటల్. ఏంది మీ సమస్య ఏంది అసలు? ఇవాళ ఇక్కడి వరకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాకు సరైన జీతాలు రావట్లేదు, ఫీఎఫ్ సరిగా ఇవ్వట్లేదు, మరి సరైన లీవులు ఇవ్వట్లేదు. దానివల్ల మేము ఇక్కడ వచ్చాము. జీతాలు నెలకు వస్తేనే పెరిగిన రేట్లతోటి తిప్పలబడే వాళ్ళు చాలా మంది. సో మరి మీకు జీతాలు కూడా కరెక్ట్గా వస్తలేదు అంటున్నారు, మరి ఎట్లా గడిపిస్తున్నారు? అయితే మా బాధ పడుతున్నాం, అందుకే మా బాధ ఇక్కడ వెల తీసుకుంటున్నాం ఇక్కడ వచ్చి. అట్లా బియ్యము అవి ఇస్తున్నాడు కదా, ఆ దొడ్డు బియ్యంతో తిని ఎట్లనో గడుపుకుంటాం. ఉప్పు కారం ఇప్పుడు ఏం తెచ్చుకున్నా చూడు, కారం తెచ్చుకున్నా ఇప్పటిదాకా ఏం తినలేదు. విన్నావా? మాకు జీతాలు టైం మీద ఇయ్యరు అసలు. వాళ్ళకి ఏమంటే ఒక్క డుమ్మ కొడితే 4 డుమ్మాలు వస్తున్నారు. అట్లా ఒక్క డుమ్మ కొడితే 4 డుమ్మల జీతం, 2 ఒకటంట ఫ్రీ అంటది. ఇక మరి పానం బాగా లేకుంటే కూడా డ్యూటీకి రావాలంటే ఎట్లా వస్తాం మేడం చెప్పుండ్రి. అట్లా ఇంటలేరు వాళ్ళు. కింద పడ్డ కూడా మీద పడ్డ కూడా ఏమైనా మైదాన్ సాబ్జన్ చేస్తాం, మాకు జీతాలు అయితే కరెక్ట్ ఇయ్యి. అప్పుడు 5 తారీఖు ఇస్తాని మాట్లాడిండు, ఇప్పుడు 15 కానీ 20 కానీ. ఈ చెన్నై వచ్చినప్పటి అయితే చాలా ఘోరంగా అయిపోయింది. వచ్చినప్పటి నుంచి మీకు ఇబ్బందులు? ఈ కాంట్రాక్టర్ ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టర్ చాలా ఇబ్బంది చేస్తుంది. నన్ను తీసేసినా పర్వాలే, నేను పోయినా పర్వాలే, కానీ అంతగానం ఇబ్బంది అయిపోతుంది. జర్రసేపు నిలబడన్నారు, జర్రసేపు కూర్చొని జర్రసేపే చేస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే ఇక చేసి ముసలోళ్ళం అయిపోయినాం, కానీ పోనీ ఉన్నోళ్ళన్నా మంచిగా బతకాలి అంతే. నాగలక్ష్మి, ఉస్మానియా హాస్పిటల్. మీ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? అట్లనే ఉందమ్మా. ఇప్పుడు అక్క చెప్పింది కదా, సేమ్ అదే పొజిషన్. మాకు నెలకు జీతాలు అయితే కరెక్ట్ రావు. ఇక ఒక 4 రోజులు డుమ్మలు కొట్టినాం అనుకో, 5-6 రోజుల కట్ చేసి తినాలి, అప్పులు తెచ్చుకోవాలి, మళ్ళీ నెల రాగానే అవి కట్టాలి. ఆ జీతాన్ని చూసేదాకా అప్పులోనికి కూడా సరిగవదు. కరెంటు బిల్ ఎక్కువ వేసి పెట్టిండు, కరెంటు బిల్ ఎక్కువ చేసిండు. వాడు మాఫ్ చేస్తున్నాడు, 200 కాలితే మళ్ళీ వాడు అట్లే చేసిండు. వాడేం సుఖం చేసిండని ఆయన ఎక్కిండుగా సీఎం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని 100 రూపాయల కిలో టమాటా, 100 రూపాయలకు 1.5 కిలో ఉల్లిగడ్డ, 10 రూపాయలకు కొత్తిమీర, 5 రూపాయలకు కలెమాకు కట్ట, పుదీనా కట్ట 10 రూపాయలు. ఏం తింటామమ్మా? ఏది అడిగినా కూడా 20 రూపాయలకు పావు కిలో, ఏది అడిగినా 20 రూపాయలకు పావు కిలో. ఏం తింటాం? తిని ఎట్లా బతుకుతాం చెప్పు? ఎట్లా బతకగలుగుతాం మేము? వచ్చింది 10,000 11,000 జీతం, అందులో ఆఫులు చేసినామంటే అవి కూడా కట్ అయిపోతాయి. ఆ కట్ అయిన దాంట్లో ఈ గరీబ్ వాళ్ళం ఏం బతుకుతాం, ఏం తింటాం, ఎట్లా ఇది చేయాలి? అందులోకెళ్ళి ఒకటి తీసేస్తారు, 3 ఆదిర్లు కట్టిస్తాడు, 3 కట్టిస్తాడు. ఇక అట్లా ఎట్లా బతుకుతాం చెప్పు మేడం? కొంచెం న్యాయం ఉండాలి వాళ్ళకు, కానీ మా గరీబోళ్ళది మాత్రం చాలా వంచుకుంటుండ్రమ్మా. వాళ్ళైతే అదే చేస్తున్నాం, మాకు న్యాయం జరిగేటట్టు చూడుండ్రి అంతే. చెప్తున్నా కదమ్మా, కోపిన బియ్యం తెచ్చుకుంటాము, అవి ఇవి వేసుకుంటాం, తింటాము. ఈ పిరం కూరగాయలు తినాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది. పప్పు మెతుకులు తప్పించి ఇంకోటి తినేటట్టు లేదు మా పరిస్థితి. అది కూడా 180 రూపాయల కిలో ఉంది పప్పు. ప్రతి ఒక్క ఐటెం ధరలు పెరిగే ఉన్నాయి, కానీ ఏదో ఇక గడుస్తుంది అట్లా. జీతాలు పెరిగే పరిస్థితి ఉందా? కనీసం వచ్చే జీతమైన సమయానికి ఇస్తురా? మీరు ఏడు ఇస్తురమ్మా? 20 తారీఖు 15 తారీఖు ఇస్తారు. ఫస్ట్ జీతం 20కి 15కి ఇస్తారు. ఇక అట్లనే అప్పులే నెల నెల కాడ కిరాణీ స్టోర్ రాతం పెట్టుకోవాలి, తెచ్చుకోవాలి. జీతం రాగానే అక్కడ కట్టాలి. ఇక కడతారు కదా అని ఆశకు వాళ్ళు కూడా ఇస్తారు.